గృహమే కదా స్వర్గసీమ. గృహం, ఇల్లు, ఇది ప్రతి ఒక్కరికి అవసరం. ఒక సామాన్యుడి దగ్గరికి వెళ్ళి నీ కోరిక చెప్పు ఏమని అడిగితే మొదటగా ఇల్లు, కారు, బ్యాంక్ బ్యాలెన్స్, విహారయాత్రలు, ఇలా ఒక లిస్టు చెప్పుకుంటూ పోతాడు. వీటిలో ప్రథమంగా అగ్రస్థానం వహించేది ఇల్లు. మహానగరాలైన ఢిల్లీ కానీ, కలకత్తా, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాలలో ఇళ్లకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. ఇక్కడ ఇంటి మీద రెంట్స్ వస్తాయి, అంటే ఇంటి మీద కూడా మనము డబ్బు సంపాదించవచ్చు. మరి ఇల్లు ఉన్న వాళ్ళు సంపాదిస్తారు, లేని వారి పరిస్థితి. కాబట్టి ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి. మరి ఇల్లు కావాలనుకున్నప్పుడు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి సార్ నాకు హోమ్ లోన్ కావాలి ఇస్తారా అని అంటే వాళ్ళు మొదటిగా సిబిల్ స్కోర్, తర్వాత నీ డీటెయిల్స్ చూసి చెప్తామంటారు. సిబిల్ స్కోర్ లేకపోవడం వల్ల ఇల్లు రాకపోవచ్చు, వస్తే మంచిది, రాకపోతే మరి అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఎవరైనా వారికి ఇన్ఫర్మేషన్ కావాలి కదా, అదే ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను మీతో షేర్ చేయబోతున్నాను. నేను ఎంకే శంకర్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శంకర్స్ అడ్వైజరీ. మీకు ఒక శుభవార్త. అదేంటంటే హోమ్ లోన్ తీసుకున్న వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్ నుండి ఏటీసీ సెక్షన్ 24 సబ్సెక్షన్ బి నుండి ఏటీఈఈఏ ఇలా మొదలైన సెక్షన్ నుండి యావరేజ్గా 4,50,000 వరకు మనము ట్యాక్స్ బెనిఫిట్ పొందవచ్చు. ఉద్యోగస్తులకు ఇది చాలా మంచి అవకాశం. ఎవరి ఇన్కమ్ అయితే 9 లక్షలు దాటుతుందో ప్రతి ఒక్కరు హోమ్ లోన్ తీసుకోండి. తీసుకోవడం వలన వారు ట్యాక్స్ కట్టవలసిన ప్లేస్లో ఈ యొక్క ఎగ్జామ్షన్ తీసుకొని ట్యాక్స్ బెనిఫిట్ పొందవచ్చు. ఒక 20 సంవత్సరాలు అలా చేస్తే మీరు కట్టవలసిన ట్యాక్స్ పైసలతో నీకు ఒక ఇన్కమ్, నీకు ఒక ఆస్తి ఏర్పడుతుంది. ఇది ముఖ్యంగా ఉద్యోగస్తులకు మాత్రమే. సరే, మనము టాపిక్లోకి వస్తే సిబిల్ స్కోర్ తక్కువ ఉండడం వలన హోమ్ లోన్ వస్తుందా? వస్తుంది. ఇక్కడ రాకపోవడం అంటూ ఉండదు. ఎందుకంటే మొదటి కారణము మీరు తీసుకునేది ఇల్లు కదా, ఆ ఇంటి కోసం మీరు మినిమం డౌన్ పేమెంట్ చేస్తారు. రేపు పొద్దున ఇంటి మీద కానీ ఈఎంఐలు కట్టకపోతే ఇల్లు జప్తు చేస్తారు. కాబట్టి ఇది సెక్యూర్ లోన్, కాబట్టి ఇంటి మీద లోన్ వస్తుంది సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా. రెండవది, మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 9 రూపీస్ ఉన్న దగ్గర 11 రూపీస్, 30 రూపీస్ ఉంటుంది. సో దీనివల్ల బ్యాంకుకు లాభమే కదా, ఇస్తారు. మూడవది ఏంటంటే మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉన్న కో అప్లికెంట్గా మీ స్పౌస్ని తీసుకుంటారు, లేదా మీ పిల్లల్ని తీసుకుంటారు. వారి ఏజ్ 21 ఇయర్స్ దాటితే వారు ఇన్కమ్ సంపాదించేవారు అయితే ఇంకా మంచిది. ఇలా సిబిల్ స్కోర్ తక్కువ ఉన్నా కూడా మీకు హోమ్ లోన్ వస్తుంది. సార్ మరి నాకు లోన్ వస్తుంది అంటున్నారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది కదా, మరి ఎలా అని మీరు నన్ను అడగవచ్చు. దానికి ఆన్సర్ ఏంటంటే మొదటగా లోన్ తీసుకో, 6 నెలలు కానీ 1 సంవత్సరం కానీ కరెక్ట్గా ఈఎంఐలు కడదాం. కట్టిన తర్వాత ఆ యొక్క లోన్ను వేరే బ్యాంకుకు ట్రాన్స్ఫర్ చేద్దాం. దాన్ని బీటీ అంటారు, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గుతుంది. మరి లోన్ రావాలంటే మీ దగ్గర ఏముండాలి? డాక్యుమెంట్స్ ఉండాలి కదా. ఆ డాక్యుమెంట్స్ ఏందో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. మొదటగా పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ లింక్ అయ్యిందా లేదా చూసుకోండి. రెండవది కేవైసీ. కేవైసీ అంటే నో యువర్ క్లయింట్ కానీ నో యువర్ కస్టమర్ కానీ. ఇక్కడ కావాల్సింది ఐఏఎస్. ఐ అంటే ఐడెంటిఫికేషన్ ప్రూఫ్. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్ లాంటివి మీ దగ్గర ఉండాలి. ఏ అంటే అడ్రస్ ప్రూఫ్, ఆధార్ కార్డ్, పాస్పోర్ట్, ఏదైనా కానీ అడ్రస్ ప్రూఫ్ లాంటివి. ఎస్ అంటే సిగ్నేచర్ ప్రూఫ్.
ఈ సిగ్నేచర్ ప్రూఫ్ మనకి ఎక్కడ దొరుకుతుందంటే మీ దగ్గర చెక్ లీఫ్ ఉంటుంది కదా, దాని మీద మీ సైన్ చేస్తారు కదా, అది సిగ్నేచర్ ప్రూఫ్. లేదు అంటే మీ దగ్గర డెబిట్ కార్డు ఉంటుంది, దాని వెనకాల మీరు సిగ్నేచర్ చేస్తారు, అది కూడా మీకు సిగ్నేచర్ ప్రూఫ్గా పనిచేస్తుంది. ఇవి మీకు ఉండాలి. దాని తర్వాత వర్క్ ప్రూఫ్. మీరు బిజినెస్ పర్సన్ అయితే మీ దగ్గర బిజినెస్ ప్రూఫ్ ఉండాలి. ఎలాంటిది? లేబర్ లైసెన్స్ కానీ, ట్రేడ్ లైసెన్స్ కానీ, జిఎస్టీ కానీ, ఉద్యమ రిజిస్ట్రేషన్ లాంటివి, లేదా ఫుడ్ లైసెన్స్ అయినా. ఒకవేళ మీరు ఉద్యోగస్తులైతే ఎక్కడైనా జాబ్ చేస్తే కంపెనీ ఐడి ఉండాలి. 6 months పే స్లిప్ కూడా మిమ్మల్ని అడుగుతారు. తర్వాత ఇన్కమ్ ప్రూఫ్. అదే మీరు వ్యాపారస్తులైతే మీ దగ్గర 3 సంవత్సరాల ఇన్కమ్ ప్రూఫ్ అడుగుతారు, అంటే ఐటీఆర్ ఫైలింగ్ చేసావా లేదా అని చూస్తారు. అదే మీరు ఎంప్లాయీ అయితే మీ దగ్గర మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో శాలరీ పడుతుందా లేదా అని 6 months బ్యాంక్ స్టేట్మెంట్ అడుగుతారు. ఈ 1 year బ్యాంక్ స్టేట్మెంట్లో ముఖ్యంగా 6 monthsలో ఒక చెక్ బౌన్స్ ఉంటే పర్వాలేదు, 2-3 చెక్ బౌన్స్లు ఉన్న ప్రాబ్లమే. కొద్దిగా మీరు అది గమనించాలి. చెక్ బౌన్స్ కాకుండా చూడాలి. ఎందుకంటే మనం లోన్ ఇవ్వక ముందే మీరు సరిగ్గా కట్టకపోతే, చిన్న చిన్న లోన్లే మీరు కట్టకపోతే పెద్ద లోన్ ఎలా కడతారు? వారికి నమ్మకం ఉండదు కదా. దీంతో పాటు ఎప్పుడు కూడా మీరు ఉద్యోగస్తులైనా కూడా మరియు ఎంప్లాయీ అయినా కూడా ఒక కన్జ్యూమర్ లోన్ ఎప్పుడు రన్నింగ్లో పెట్టండి. దీనివల్ల ఏమవుతుందంటే మీ యొక్క ఈఎంఐ సరిగ్గా కట్టడం మూలంగా సిబిల్ స్కోర్ కూడా పెరుగుతుంది. తర్వాత లోన్ ఇవ్వడానికి బ్యాంకుకు ఒక ప్రూఫ్ లాగా మీ యొక్క చిన్న లోన్ అయినా పర్వాలేదు, అదొక ప్రూఫ్గా మీకు ఉపయోగపడుతుంది. మీ ఓన్ ప్రిమిసెస్లో మీరు ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు డాక్యుమెంట్లు కూడా మీరు కరెక్ట్గా ఉండాలి. నాలాకి అంటే చిన్న చిన్న కాలువలు, కుంటలు ఉంటాయి కదా, వాటికి కొద్దిగా దూరంగా 3 మీటర్ల దూరంలో ఉండాలి. కొన్ని ప్రదేశాలు హైటెన్షన్ రూట్లో ఉంటాయి. ఇలాంటి వీటికి కూడా మీకు లోన్ రాదు, మీరు చూసుకోవాలి. కొద్దిగా దూరంగా ఉంటే లోన్ వస్తుంది. తర్వాత రోడ్డుకి, మెయిన్ రోడ్డుకి దగ్గరలో కొన్నిట్లకు రాకపోవచ్చు. తర్వాత డిస్ప్యూట్ ల్యాండ్స్ ఇలాంటివి కూడా రాదు. మీరు లోన్కి వెళ్తున్నారు అనుకుంటే 50 లక్షలు ప్లాట్ అనుకుంటే దానిలో 10 లక్షలు మీ దగ్గర డౌన్ పేమెంట్ ఉండాలి. డౌన్ పేమెంట్ లేకుండా మీరు లోన్కి వెళ్తే చిక్కులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనము డౌన్ పేమెంట్ ఇచ్చేస్తాము, ఇచ్చిన తర్వాత అక్కడ లోన్ శాంక్షన్ కాదు. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు ఆ డౌన్ పేమెంట్ కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. ఆ పక్క వ్యక్తి మంచివాడైతే ఇస్తాడు, అదే కొద్దిగా రౌడీ స్వభావం ఉన్న వ్యక్తి అయితే వారి దగ్గర తీసుకోవడం కష్టం. ఇప్పుడు కూడా మీది, మీ మేడంది ఐటీఆర్ ఫైలింగ్ చేయండి, చాలా ఉపయోగం. అర్థమైందా? సో ఈ విధంగా మీరు హోమ్ లోన్ను పొందగలరు. దీని మీద మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా, క్వైరీస్ ఉన్నా మీరు మాకు కాల్ చేయొచ్చు. నేను మీకు 24/7 అవైలబిలిటీలో ఉంటాను. వ్యక్తిగత అభివృద్ధి దేశాభివృద్ధి.